దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని తలుస్తున్నాను. మరి ఈనాటి ఈ వాక్య భాగాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాము. అది యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించు వాడను కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా. మరి దేవుని బిడలారా, దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, మరణము నొందేవాడు మరణము నొందుటను బట్టి ఆయన సంతోషించునని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మరణం మనుషుడికి ఏ విధంగా వస్తుంది? వాక్య ప్రకారంగా చూసినప్పుడు పాపం వల్ల వచ్చే జీతము మరణము. అనగా క్రీస్తు సిలువను, ఆయన కార్యమును, అనగా ఆయన మన కోసం చనిపోయి మరణించి తిరిగి లేచిన ఆయన క్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానములను అంగీకరించినప్పుడు మనిషి పాపంలో నిలిచి ఉన్నాడు కనుక పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని పొందుతూ ఉన్నాడు. మరి ఈ లోకంలో ఆయుష్ అయిపోయి చనిపోతే అది వేరే విషయం, లేకపోతే వృద్ధాప్యంలో చనిపోతే అది వేరే సంగతి. కానీ మనుషుడు ఎలా కొన్ని విధాలుగా మరణిస్తున్నాడంటే కొన్ని వ్యాధుల ద్వారా కూడా మరణిస్తున్నాడు. మరి ఇంకా చాలా రకాలుగా మరణించవచ్చు. ఇక్కడ మనం ఒక వ్యాధిని గురించి మాట్లాడుకుందాం. మరి కొన్ని వ్యాధుల వలన మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే చనిపోతూ ఉన్నాడు. మరణకరమైనటువంటి రోగముల వలన. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని వాక్యంలో చూసినప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి అతడు దేవుని వైపు ఏం చేశాడంటే తిరిగాడు. ఇక్కడ దేవుని వాక్యం అదే చెప్తుంది, కావున మీరు మనస్సు త్రిప్పుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి కొన్ని మరణాలు సంభవించినప్పుడు కొన్ని వ్యాధుల ద్వారా ఇక్కడ హిజ్కియాను మనం చూసినప్పుడు హిజ్కియా వ్యాధి ద్వారా మరణాన్ని పొందుతూ ఉన్నాడు. గనుక ఒకవేళ వ్యాధి వల్ల మానవుడు మరణించవచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఏదైనప్పటికీ మరణము నుండి నేనేం చేస్తానంటే మీరు మనసు తిరుపుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు అన్నాడు. మరి మారు మనసు పొందనని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని ప్రజలుగా ఆయన 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతి దినము, అందులో మీరు నన్ను సేవించండి, ఆరాధించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నూతన నిబంధనలో కూడా యేసు ప్రభు వారిని చూచినప్పుడు ఆయన ప్రతి విశ్రాంతి దినాన ఏం చేస్తూ ఉన్నాడంటే సమాజ మందిరములోనికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అది మనకు ప్రభు దినం అండి, అది మనకు ఆరాధన దినము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏంటంటే అది మనకు ప్రభు దినము, అది ఆరాధన దినం. కాబట్టి ఏదేమైనప్పటికీ మనము దేవుని ప్రజలము, దేవుని సేవించవలసిన వారము. ఒకవేళ ఈ దినాన మనకు సమస్యలు ఉన్నట్లయితే, నీకు వ్యాధి నిన్ను బాధిస్తూ ఉన్నట్లయితే, వేదన నిన్ను బాధిస్తూ ఉన్నట్లయితే ఆయన నిన్ను దర్శించగలడు నీ మనసు తిప్పుకోవడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా. కాబట్టి మనం ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా మన మనస్సును ఏం చేయగలమంటే త్రిప్పుకోగలము, పాపము నుంచి బయటికి రాగలము. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన, మీరు కావున మనస్సు త్రిప్పుకొనండి. హల్లెలూయా. మరి మనకు జబ్బులు ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, మెడిసిన్ వాడతాం. కానీ దేవుని యొక్క ప్రత్యేకమైన కృప కూడా వాటిని వాడుతున్నప్పుడు మనకు అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొన్ని వ్యాధులను దేవుడు మందులు లేకపోయినా తగ్గిస్తాడు. కొన్ని వ్యాధులు మందుల వల్ల తగ్గకపోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి హిజ్కియాను చూస్తున్నప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడంటే ప్రభువు మీద ఆనుకున్నాడు. చివరి సమయం అది అన్నీ అయిపోయినాయి. మరి మార్కు సువార్త 5:25లో రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ మరి అనేక మందులు వాడి వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉందండి. అంటే క్యాన్సర్ ముదిరిపోయింది ఆమె. కాబట్టి అప్పుడు దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. గనుక ఆమె ఆస్తిని అంతా కోల్పోయింది. యేసు ప్రభు వారి దగ్గరికి నీవు కూడా మనసు మార్చుకొని దేవుని బిడ్డగా ఉంటూ కొనసాగుతూ ఆయన వైపు చూసినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, మన వాక్యంలో ప్రయాణం చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని బాగు చేస్తాడు. అప్పుడు మనం బ్రతుకగలం. దేవునికి స్తోత్రం.
మనకు ఆరోగ్యము, శాంతి, సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్నది నీకు నాకు గనుక మనము ప్రతిదినము మనస్సు మార్పు పొందాలండి. దేవుని వెంబడించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థనలో ఉండాలి. మరి దేవునికి ఇవ్వవలసిన వాటిని యేసు ప్రభు వారు అన్నారు, అయ్యా మీరు కైసరివి కైసరికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి. హల్లెలూయా. కాబట్టి ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటిని ప్రభుత్వానికి చెల్లించాలి, దేవునికి చెల్లించవలసిన వాటిని దేవునికి ఏం చేయాలంటే చెల్లించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రేమైన దేవుని ప్రజలారా, ఈరోజు నన్ను ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన నిన్ను విడిపించగలడు, రక్షించగలడు, కాపాడగలడు. గనక భయపడక, బెదరక, దిగులు పడక నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సమీపించు. ఇంకా మారు మనసు పొందిన వారు మారు మనసు పొందండి, రక్షింపబడండి. బాప్తిసం పొందని దైవ బిడ్డలారా, కుటుంబంలో మీ తల్లిదండ్రులు పొంది ఉండొచ్చు, మీరు పొందకపోవచ్చు. యవన బిడ్డలారా, మీరు బాప్తిసాన్ని పొందండి. మనము ప్రతి వాక్యము ద్వారా అనుదినము మనం మరింతగా జీవించగలం. మరి దేవుని కృప మన మీద, మన కుటుంబాల మీద తోడే ఉండుగాక. మరొక భాగంలో కలుసుకుందాం. మరి విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. దేవుని కృప, కాపుదల, భద్రత మనందరికి తోడే ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.